భగవద్గీత తృతీయ అధ్యాయము 41వ శ్లోకము. తస్మాత్త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభా పాప్మానం ప్రజహిహేన్యం జ్ఞాన విజ్ఞాననాశనం. తస్మాత్ అందుచే, త్వం నీవు, ఇంద్రియాణి ఇంద్రియములను, ఆదౌ మొదటనే, నియమ్య నియమించి, భరత వృషభ భరత వంశీయులలో శ్రేష్ఠుడా, పాప్మానం గొప్ప పాప చిహ్నమును, ప్రజహి నిరోధింపుము, హి నిశ్చయముగా, ఏనం ఈ జ్ఞానమును, విజ్ఞాన ఆత్మ యొక్క శాస్త్రీయ జ్ఞానమును, నాశనం నశింపజేయునది. అందుచే భరత వంశీయులలో శ్రేష్ఠుడైన ఓ అర్జున, ఇంద్రియ నిగ్రహము ద్వారా గొప్ప పాప చిహ్నమైన ఈ కామమును మొట్టమొదటనే అదుపు చేసి, జ్ఞానము మరియు ఆత్మానుభవములను నాశనము చేయునట్టి దానిని నశింపజేయము. భాష్యము. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఆది నుండి ఇంద్రియములను నిగ్రహింపుమని, అట్లు చేయుట చేత ఆత్మకు సంబంధించిన విజ్ఞానమును మరియు ఆత్మానుభవ వాంఛను నాశనము చేయు గొప్ప పాపశత్రువైన కామమును నశింపచేయవచ్చునని ఆదేశించను. ఇక్కడ అనాత్మకు మరియు ఆత్మకు నడుమ గల భేదము తెలుసుకొనుటే జ్ఞానము. మరోలా చెప్పవలననిన, ఆత్మ దేహము కాదని తెలుపునటువంటిది జ్ఞానము. విజ్ఞానము అనగా ఆత్మ యొక్క నిజస్వరూప స్థితిని మరియు దానికి పరమాత్మతో గల సంబంధమును తెలుపునట్టి విశిష్ట జ్ఞానము. శ్రీమద్ భాగవతమునందు ఇట్లు వివరింపబడినది. జ్ఞానం పరగుహ్యం మే యద్విజ్ఞాన సమన్వితం. సరహస్యం తదంగం చ గృహాణ గదితం మయా. ఆత్మ మరియు పరమాత్మల జ్ఞానము మిక్కిలి గుహ్యమైనది మరియు అద్భుతమైనది. కానీ అట్టి జ్ఞానమును మరియు ప్రత్యేక అనుభూతిని వాటి వివిధ అంశములతో భగవానుడే స్వయముగా వివరించినచో అవగాహన చేసుకొనవచ్చును. భగవద్గీత మనకు ఆత్మ యొక్క అట్టి సాధారణ మరియు విశేష జ్ఞానము అందించుతున్నది. వాస్తవమునకు జీవులు భగవానుని అంశలైనందున అతనిని సేవించుటకే వారు ఉద్దేశింపబడి ఉన్నారు. అట్టి చైతన్యమే కృష్ణ చైతన్యము. కనుక మానవుడు జీవితారంభము నుండి కృష్ణ చైతన్యమును అలవర్చుకున్నటకు యత్నింపబలను. తద్వారా వారు సంపూర్ణ కృష్ణ చైతన్యవంతులై తదనుసారముగా వర్తింపగలరు. ప్రతి జీవునకు సహజమైనటువంటి భగవత్ ప్రేమ యొక్క వికృత ప్రతిబింబమే కామము. కానీ మానవుడు ఆది నుండి కృష్ణ చైతన్యమునందు సుశిక్షితుడైనచో సహజమైన భగవత్ ప్రేమ హీనమైన కామముగా పతనము చెందదు. భగవత్ ప్రేమ కామముగా పతనము చెందినప్పుడు తిరిగి సాధారణ స్థితికి చేరగలుగుట ఎంతో కష్టము. అయినను కృష్ణ చైతన్యము మిక్కిలి శక్తివంతమైనదగుట చేత
మిక్కిలి శక్తివంతమైనదగుటచే ఆలస్యముగా ఆరంభించిన వాడు కూడా భక్తియుక్త సేవా నియమములను చక్కగా అనుసరిస్తూ శ్రీకృష్ణుని ప్రేమించువాడు కాగలడు. కనుకనే జీవితమునందలి ఏ దశనందైనను లేక దాని అవసరమును గుర్తించినప్పటి నుండి అయినను మానవుడు కృష్ణ చైతన్యమున భగవత్ సేవయందు ఇంద్రియములను నియంత్రించుట ఆరంభించి కామమును శ్రీకృష్ణ భగవానుని పట్ల ప్రేమగా మార్చవచ్చును. ఇది మానవ జీవితం నందలి పరమోన్నత పరిపూర్ణత్వ స్థితి అయి ఉన్నది. జై శ్రీకృష్ణ.